మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే తేడా వస్తే తల తీసేస్తాను. జాగ్రత్త. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో యావండి, ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పురికొస్తే ఊరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును, అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా. అన్నట్టివిడా? అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, ఫీజు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్. మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవరితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం. సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఆమె వచ్చేటప్పుడు? ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గో స్లో, ట్రావెల్ సేఫ్. ఇదిగా ఓరపిచ్చుకు లేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజులు చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వెయ్యి, నడ్డి గట్టి పడుతుంది. ఎక్కడ నా కాబోయే మామగారు ఇల్లు? ఏమో నాకేం తెలుసు. అదిగో వాడిని అడుగు. ఒరే బోండా, ఇలా రా. ఏమైనా వాడు నన్ను బోండం అని పిలిచింది? నేనేరా. నువ్వేమైనా నా బామ్మర్దివా ఒరే బోండా అని పిలవడానికి? వాళ్ళు ఎలా ఉంది? మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబు గారు. అలా రండి దారికి. నాకు గుజ్జుల గున్నారావు అని చెత్త పేరు పెట్టారు మా అమ్మ నాన్న. నేనది మార్చుకుని రితిక్ రోషన్ అని హీరో పేరు పెట్టుకున్నాను. మీరు అలాగే పిలవండి, మర్యాదగా ఉంటుంది. అలాగే రితిక్ రోషన్ గారు. భూపతి గారు ఇల్లు ఎక్కడా? మీరు రూపకం చూడడానికి వచ్చారా? అవును. అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు. మీరు ముందెళ్ళండి, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. అవును, నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడివా ఏంటి? ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి, అతను మా మేనమా కొడుకే. అలాగా? ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే. చిన్నప్పుడు విన్ని గోచి కూడా లేకుండా చూసా. బాబోయ్, ఈవిడ మనదంతా చూసేసిందన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా. ఈ సంబంధం ఎలా తప్పించుకుంటూ చూస్తా.
నేను చెప్తాను కదా. అబ్బా, ఒరే భూపతి చూసావా? చూసాను. అదేరా నీకు జిగజిగ డ్రెస్సులు ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చమన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది తెల్ల డ్రెస్ వేసుకొని. తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా. అన్నవాళ్ళు ఊరుకోరా, ఏమిటి అలా చూస్తున్నారు? నగలేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రాలు ఏం వద్దులే, అలా చూస్తూ నిలబడతావే. కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు, ఏం తిట్టినా తెలీదు. నాకు ఇలాంటి అమ్మాయే కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింట ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి. మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది. తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా ఏమైనా అడగండి. ఏమైనా చదువుకున్నావమ్మా? అబ్బే, ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి? 1+1 3 అని తెలిస్తే చాలు. 1+1 3 అని ఆవిడకి తెలిస్తే నాకు చాలు. సంగీతం ఏమైనా తెలుసా అమ్మా? ఎందుకు రాదు? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఆ మాయా బజార్లో పెళ్లి చూపులు ముసల్దానిక మనోరాలిక? నీకెందుకు వచ్చిందిరా డౌట్? అప్పుడు నువ్వు 50 లక్షలు కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది. పెళ్లి కూతురు బాగా ముదురుదేమోనని. బామ్మగారు, పెళ్లి చూపులు మీకా మీ మనవరాలిక? యామ్ సారీ, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. రూపా, నువ్వు పాడమ్మా. లచ్చలు లచ్చండా లచ్చలు లచ్చండా పిచ్చగాళ్ళ బతుకులాయి లచ్చలు లచ్చండా హై హై లచ్చలు లచ్చండా హై హై లచ్చలు ఏంటది? ఆహా, ఎంత కర్ణకఠోరం, ఎంత కర్ణకఠోరం. ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోసినట్టు ఎంత ఆనందంగా ఉందో. డాకు కంఠం పులం పువ్వా, నీ పాటకి నా జోహార్లు. అత్తా, నాకు ఈ అమ్మాయి ఓకే. రూపా, అమ్మాయి రూపా, ఆగు. నాయనా, నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇన్ని అవలక్షణాలున్న మా అమ్మాయి నీకు నచ్చిందంటే నా అదృష్టం. అదృష్టం బాగుంటే 6 బయట ఆరేసిన మిడ్డీకి చెడ్డీకి కూడా బిడ్డ పుట్టారు. పక్క నీది కాదు, ఆకు నీది కాదు, సొన్నం నీది కాదు. కలిపి కిళ్ళి కట్టేసావు, బతుకు పండించేసుకున్నావు. కాకపోతే లైఫ్ లో బ్లాక్ డాట్ ఏంటంటే శోభనం డిలే అవ్వడం. అదే సార్ నా బ్యాడ్ లక్. పెళ్ళైనా ఈ బ్రహ్మచారి పాటలు తప్పటం లేదు. ఇదిగో, నువ్వు తొందరగా గోల్ కొట్టలేదనుకో, ఆ దాసిగాడు నీతో శోభనం ఎట్టేసుకుంటాడు. ఆడికి ఆడ మగ గొడ్డు గోడ తేడా తెలియదయ్యో, మా డేంజర్ మనిషి. ఎవరు ఆ దాసుగాడా? వాడి బొంద, వాడి డబ్బు వాడి ముఖమే కొట్టేస్తే ఎందుకు సార్ డేంజరు? శోభనం ఒకసారి జరగని వాడబ్బా 9 months వాడి డబ్బు. నాకు ఆ భయమే లేదు సార్. అది సరిగని సార్, ఇద్దరు పెళ్ళాలతో మీ లైఫ్ ఎలాగుంది సార్? అదృష్టం మీద అదృష్టం. ఒకటి ఐశ్వర్య రాయ్, ఇంకొకటి ప్రియాంక చోప్రా. విస్కీల్లో సోడాలాగా, చెత్త చిగురులో పెద్ద పెరుగులాగా, 6 ఆటలు 12 పాటల్లాగా, చిత్రం బళరే విచిత్రం లాగా రోజుకి 2 వింత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో. తెగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను. పూల బతికేస్తున్నాను జాలీగా. ఈ భజ గోవిందం అంత హ్యాపీయెస్ట్ పర్సనాలిటీ అసలు ఈ ప్రపంచంలోనే ఎవడు ఉండడు అనుకో. సుబ్బలక్ష్మి, తయారు సుబ్బు డార్లింగ్, మంగా డార్లింగ్, హై సూప్ మైండ్స్, కమ్ ఆన్. తీసుకోండి, చూసుకోండి. అదేంటి పుట్టి యాపిల్స్ తీసుకొచ్చారు? అరే, నా ఫేవరెట్ ద్రాక్ష తీసుకురాలేదా? అంటే రోజు నీకు ద్రాక్ష తీసుకొస్తున్నాడా? నీకేమి, నా మొగుడు నాకేమైనా తెస్తాడు. నాకు మొగుడనే చెప్పు నా సవితి. రోజు గంగాళ వద్ద హార్లిక్స్ తాగుతావు, గేదె కుర్తి తాగినట్టు. నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? కావాలంటే నువ్వు తాగు బాణ, ఏనుగు నీళ్లు తాగినట్టు. కుళ్ళు పోతే నా సవితి. మాటలు మర్యాదగా రానివే, గోడ మీద బల్లి. మాట్లాడితే ఏం చేస్తావు? ఉట్టి మీద పిల్లి. చెప్ప బా ఆపండి మీ గోల. సారీ సారీ సారీ. మీరు గొడవ పడకుండా ఉంటే నీకు రవ్వల నెక్లెస్ తెస్తాను, నీకు డైమండ్ నెక్లెస్ తెస్తాను, నీకు ద్రాక్ష తెస్తాను, నీకు యాపిల్ తెస్తాను, అన్ని తెస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో డిసైడ్ చేయండి. ఉండండి, డిసైడ్ చేస్తాను. అదేనా డిసైడ్ చేసేది? నేను చేస్తాను.
ఏయ్ సుబ్బు, ఏయ్ మంగ, మాంగ్స్, సూప్స్, ఓ ఓ డార్లింగ్, ఓ ఓ ఓ ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది. ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్, వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగెత్తే మొండెం మాత్రమే మిగులుద్ది. వదలండి, వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే. నా చేతిలోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే, చెప్పు నా సవితి. పోవే, పోరుంబకరా సవితి. పోవే, నేను వదలను. ఇప్పుడు పో నా దగ్గరికి. అమ్మో, ఎక్కడికి అది బాబా మళ్ళీ నువ్వు తగులుకున్నావు, నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లో? తీసుకో, నిద్రపో. నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. ముందు మొగుడు కాళ్ళకి దండం పెట్టు, తర్వాత పాల గ్లాస్ చేతికివ్వు. నువ్వే వాడికి పాలివ్వు, నాకు నిద్ర వస్తుంది బామ్మ. శోభను నీకా నాకా? చూడు, ఈ రోజు రాత్రంతా జాగారం చెయ్యాలి. ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి? ఏబా, శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభన రాత్రి ఉంది చూడు, జీవితంలో ఒక్కసారే వస్తుంది. అబ్బా, మొన్నటి నుంచి శోభనం రాత్రి ఒక్కటే గొడవ. ఆ రాత్రి అయితే నువ్వే జరుపుకోవచ్చుగా. రామరామా, అలా అనకూడదమ్మా. నాకు భయం బామ్మ. ఒక్కసారి ఆ పడక గదిలోకి వెళ్ళావంటే ఆ తర్వాత మేం పిలిచినా బయటికి రావు. పట్టు, వెళ్ళి. జెండు బామ్ రాసుకున్నావా? జండు బామ్ ఒకటే కాదు, అమృతాంజను, ఐడెక్స్, మూవ్, టైగర్ బాము, జామాయిలు అన్ని పూసుకున్నా. ఆ విషయంలో ఎక్కడ తేడా రాకూడదు కదా. మా నాయనే, ఫలితం ఏమైనా కనిపించిందా? అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి. అమ్మా బొమ్మ, నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడిగడు నా జోలికి రాకుండా చూడాలి, సరేనా? అబ్బబ్బా కనకం, ఇంకా అల్లుడు రెడీ కాలేదా? ముహూర్తానికి టైం అయిపోతా ఉంది. రెడీగా ఉన్నాడు బామ్మ, వచ్చేస్తున్నాడు. మంచి ఫైల్ వన్ లాగున్నాను. ఇదేంట్రా, నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి? కొంచెం మంచి నీళ్లు తాగితే సర్దుకుంటుందిలే. పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా? పద పద లోపలికి. అదేమిటయ్యా, శోభనం గదిలోకి వెళ్లే వాళ్ళ దగ్గర సెంటు వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృతాంజన వాసన వస్తుంది. కరెక్ట్ కరెక్ట్, అది ఇక్కడ పూసుకున్నా. మరి టైగర్ బామ్ అది ఇక్కడ పూసుకున్నా. మరి జందు బామ్ అది ఇక్కడ పూసుకున్నా. అంతేనా? జామాయిలు రాసుకోలేదా? అది ఇక్కడ 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 పూసుకున్నా. మా వాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ. సెంటు అందరు పూసుకునేదేగా, కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్. బాంబులు సెటప్. ఇదిగో, వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. ఉంచుకుంటా ఉంచుకుంటా. మనకి ఇక్కడేం పనే, రాపదం. అబ్బా, ఇంక రేసు మొదలవుతుంది. మా వాడు ఖచ్చితంగా జాక్ పాట్ కొడతాడు. ప్లీజ్ నాకు హ్యాండ్ ఇవ్వకు, రేపు నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా.
అయ్యో పాలు లేవే. గుట గుట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? మంది నిద్ర దొంగకు లాభమట. చెప్తా అదేంట్రా బాబు, లోపల పాలు తాగినా ఇంకా ఎక్కడ తగ్గలేదా? ఉన్న ఇంత గ్లాసుడు పాలు అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది. నేను నీళ్ళు తాగు వస్తా. అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యో, ఒరి భగవంతుడా పడ్డావా? నీ గ్రహచారమే బాగలేదురా. నీ నడుము కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టింది. లేవగలవా? లేపాలా? అబ్బా నాకేం కాలేదత్త, నువ్వేం కంగారు పడకు. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. మళ్ళీ అక్కడికి వచ్చి పడ్డావు అనుకో, నా జాక్ పాట్ డమాల్. ఉండు. అమ్మా బామా మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది, కాస్త వెళ్ళి చూడవా? అమ్మో, నా వల్ల కాదు. అసలే నా నడుములో గ్రిప్ లేదు. నేను జారి పడ్డాననుకో, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. అబ్బా, ఇదిగో త్వరగా మంచినీళ్ళు తాగి మంచం ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు. అసలే నీ గ్రహచారం బాగాలేదురా. గ్రహచారమే కాదు, ఏది బాగాలేదు. నేను వస్తా. మంచిదల్లుడు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఎవరు తిని పడేశారో వాళ్ళమ్మ కడుపు మాడ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అయ్యో ప్లీజ్ వద్దమ్మా. 1 2 3. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. దీన్ని లేపితే అరుస్తుంది, అరిస్తే ముసలిది కరుస్తుంది. పని చేస్తా. సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా. అబ్బా, మా ఆవిడికి మంచి మూడొచ్చినట్టుంది. బాడీ హీట్ ఎక్కినట్టుంది. నా ప్లాన్ సక్సెస్. ఎంత మెత్తగా ఉంది. ఏంటి సౌండ్ ఆగిపోయింది? గట్టిగా నొక్కుతా. నా జాయింట్లే జామ్ అయిపోయారు. డబ్బు 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 డబ్బు. ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో భలే కళగా ఉన్నావురా. కళా కాకరకాయ తర్వాత ముందు శోభన ముహూర్తం పెట్టించు. నోట్ల కట్లు కంట్లో పడి కళ్ళు కలక వచ్చేట్టుంది. పెళ్ళాడవాళ్ళు పడి బాగా అలసిపోయినట్లున్నారు. కాస్త విశ్రాంతి తీసుకోపోయారా? ఇప్పుడే అలసిపోతే ఎలా? అలసిపోవాల్సిన పని ముందుందిగా. నువ్వు అలసిపోవటానికి వీల్లేదు బాబు. మా అమ్మాయి నిన్ను మల్లెపూలా చూసుకుంటుంది. మా వాడి ఉద్దేశం అది కదండి, పెళ్ళైపోయింది కదా, ఆ పని కూడా కానిచ్చేస్తే ఓ పని అయిపోతుందని. అలా కానిచ్చేద్దాం. అయితే ఈ రాత్రికి ఏర్పాటు చేసేయండి. అదేం కుదరదు. అదేంటండి? మానవాది ప్రకారం పెళ్లి కొడుకు ఇంట్లోనే ఇది జరిపించాలి. నాకు ఆనవాయితీలు ఆచారాలు అంటే ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేకపోయినా మేము ఆచరించక తప్పదు బాబు. అవునయ్యా, మా పిల్ల శోభన మా ఇంట్లోనే జరిగితే అబ్బాయికి పక్షవాతం వచ్చి ఏ కీలు కా కీలు బిగుసుకుపోతుంది. మా వాడు మహా స్ట్రాంగ్, పర్వాలేదు, ఇక్కడే కానివ్వండి. అది కుదరదండి. కుదరదంటే ఎలాగండి? మా వాడికి అసలు కోపం ఎక్కువ, రోషం కూడా ఎక్కువ. అబ్బో, రోషం అయితే రోకలు మింగమనండి, అంతేకాని మా పద్ధతులు మాత్రం మార్చుకో. మేము మా పద్ధతులు మార్చుకో. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అదేం కుదరదు. అబ్బాయి మన దారికి వచ్చేదాకా శోభన క్యాన్సిల్. నేను ఇప్పుడే మీ దారికి వచ్చేసానండి. శోభన ఎక్కడ జరుపుతారో చెప్పండి. ఊళ్ళో ఏదైనా కొంప కోళ్ళ గంప అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాం. అదేం బాగుంటుంది బాబు, సిటీలో మీ బంగాళాలో జరిపించేద్దాం.
సిటీలో బంగ్లా కూడా ఉంది. సిటీలో బంగ్లా లేదా? బంగ్లా ఎందుకు లేదు? అది బంగ్లా కాదు, ప్యాలెస్ ప్యాలెస్. ఆ ప్యాలెస్ అయితే ఉంది. మేము కూడా ఆ ప్యాలెస్ వ్యాపారం అన్ని చూసినట్టుంటుంది. ఆ. అబ్బాయి శోభనం కూడా అక్కడే ఫిక్స్. సారీ. ఓకే. అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి. ఏ ముసల్దానా, నీ గొంతు పిసికి చంపేస్తానే. నా శోభనానికి బ్రేక్ వేసి నిన్ను రోడ్ కింద పడేసి పచ్చడి పచ్చడి చేసేస్తానే. ఒరేయ్, ఆ ముసల్దాన్ని పట్టుకుని అవేం మాటలరా. నిదానంగా ఆలోచించు. కావాలంటే శోభనాన్ని ఒక నెల పోస్ట్పోన్ చేద్దాం. అంతవరకు నేను కూర్చోవాలి. ఏమిటి పట్టుకుని కూర్చునేది? ఎదురుపడిన నా మనసుని, ఆ మనసుని కొద్ది రోజులు అణిచిపెట్టుకో. పెళ్ళైన బ్రహ్మచారిని. అసలు ఈ మ్యారేజే వేస్ట్. మన రూల్స్ ని మార్చేసేయాలి. ముందు శోభనం, తర్వాత పెళ్లి. ఏడ్చావ్. ముందు మనం సిటీకి వెళ్ళాలి. కోతలు కోసాం కదా, ప్యాలెస్, బిజినెస్, కార్లు ఉన్నాయని అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. కనకమ్మ గారు, కనకమ్మ గారు, కనెక్షన్ కనకమ్మ గారు. నన్ను వేల వేయకండి, వస్తున్నాను. ఎవరు? ఇక్కడ కనెక్షన్ల కనకమ్మ గారని. నేనేనండి. ఏం కావాలి? ఆ కనెక్షన్ ఇవ్వడంలో మీకు గొప్ప పేరుందని తెలిసింది, అందుకని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇదేం పోయే కాలం? ఈ వయసులో మీకు కనెక్షన్? అబ్బాయి నాకు కాదండి, మా అమ్మాయికి. అలాగా. ఈ కనెక్షన్ కనకమ్మ కనెక్షన్ ఇచ్చిందంటే కసక్కుమని అతుక్కుపోయినట్టే. సంతోషం. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. నాకు ఒక్కగానొక్క కూతురు. ఇప్పటికి 98 సంబంధాలు చూసాం. 100కి 2 తక్కువ. అదేం కర్మం, ఒక్క సంబంధం కుదరట్లేదు. ఏ మీ అమ్మాయికి ఏమైనా లోపం ఉందా? అబ్బాయి అలాంటిదేం లేదండి, లక్షణంగా ఉంటుంది. కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. ఓహో, అలాంటి అమ్మాయికి కనెక్షన్ ఇవ్వాలంటే కాస్త కట్నం ఎక్కువ ఇవ్వాలి. అబ్బే కట్నం గిట్నం ఏమి ఇచ్చేది లేదండి. అలా అయితే ఈ జన్మలో మీ అమ్మాయి కనెక్షన్ కుదరదు. అలా అనకండి, మా అమ్మాయికి మా ఆచారం ప్రకారం ఉయ్యాల కట్నం ఇస్తాం. ఉయ్యాల కట్నమా? అంటే? అంటే నా కూతురు చేత ఉయ్యాలు ఊగించాలన్నమాట. ఓహో, అర్థమైంది. మనవడో మనవరాలో కావాలి. అవునవును, నా వారసును ఉయ్యాలో వెయ్యగానే వెంటనే 50 లక్షలు కట్నం ఇచ్చేస్తా. 50 లక్షలా? అవును, అక్షరాల 50 లక్షలు. ఈ బిజినెస్ ఏదో బాగానే ఉందే. నా మేనల్లుడు విధవికి ఈయన కూతురికి కనెక్షన్ పెడితే 10 మంది పిల్లలనైనా కంటాడు. అంటే 5 కోట్లు. ఏంటి కనకమ్మ గారు 5 కోట్లు అంటున్నారు? అదే లెక్కెడుతున్నాను. ఒక బిడ్డకి 50 లక్షలు అంటే ఒకవేళ 10 మంది పిల్లలు పుడితే ఎంత అవుతుందో. వాళ్ళే ఊరుకోవమ్మా. నా కూతురు ఏమైనా పిల్లలకనే మిషన్ అనుకుంటున్నావా? ఏదో కష్టానికో కొడుకు ఇష్టానికో కూతురు అన్నట్లు ఇద్దరు చాలు. అంతకు మించితే నేనిచ్చిన కట్నానికి డబుల్గా ఎదురు కట్నం తీసుకుంటాను. అదీగాక బిడ్డ పుట్టాకే డబ్బు. అలాగని నా కూతురిని బలంతం చేస్తే నేను ఒప్పుకోను. అది చాలా ముఖ్యం, జాగ్రత్త. మీరు చెప్పిందంతా ఓకే. మీరేం దిగులు పడకండి. మీకు అల్లుడు దొరికినట్టే. ఎవరు? ఎవరో కాదండి, నా మేనల్లుడే. వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు. వాడి మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటున్నాను. మరి అబ్బాయి ఎక్కడున్నాడు? సిటీలో మంచి పొజిషన్ లో ఉన్నాడండి. కారు, బంగ్లా, మంచి బిజినెస్. సిటీలో వాడే నెంబర్ 1. మరి అయితే ఆలస్యం ఎందుకండి, వెంటనే పిలిపించండి. మీరు అనాలే గాని వెంటబడి మరీ పట్టుకురాను. ఏరా, నా దగ్గర డబ్బప్పు తీసుకొని షాపు ఓపెనింగ్ నా చేత చేయించకుండా ఎవడో ఉల్ఫాగాడి చేత చేయిస్తావా? ఎన్ని గుండెలు రా నీకు? అన్న ఆ రోజు ఏం జరిగిందంటే, మొయినా కాకమ్మ కథలు చెప్పావంటే కసక్కని పొడుస్తా. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు షాప్ ఓపెనింగ్ చేసినట్టు లెక్క. ఎప్పుడు చేశావు? ఈ రోజే ఓపెనింగ్ అయిందని నేనే పబ్లిసిటీ చేసేస్తా. పిస్తా, మామూలుగా ఇలాంటి ఓపెనింగులకి మనం ఏం తీసుకుంటాం? 5 ఏళ్ళన్నా. అది వాళ్ళు పిలిచి మన చేత చేయించుకుంటే, కానీ మనకై మనమే వెళ్ళి చేస్తే 10 ఏళ్ళన్నా. అది
మర్యాదగా 10,000 ఇచ్చేసేయ్, లేకపోతే అన్న కత్తే మాట్లాడుద్ది. ఇస్తాను రేయ్, ఈ రోజు నుంచి మా హుసేన్ గాడు వస్తాడు. వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేయాలి. 8 నెలల్లో అప్పు పూర్తిగా తీర్చేయాలి. 8 నెలలు కాదనా, 9 నెలలు. అది అప్పు తీసుకున్న రోజు నుంచిరా. ఈ రోజుకి సరిగ్గా 1 నెల గడిచిపోయింది. కాస్త అటు ఇటు అవుతుందనా? రేయ్, నా విషయంలో అటు కాకూడదు ఇటు కాకూడదు. నేను ఇటు చెబితే అట్టే జరగాలి. రండ్రా. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పట్టుకుని బొమ్మ డబ్బులు వసూలు చేసుకొస్తా. ఏంటో కనబడితే కుల్లబడి ఉన్నాయా? అయ్యో ఎంతది ఏమైనా నన్ను చూడలేదే. ఏంటో జంబు, అక్కడ మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు, ఇక్కడ నువ్వు చెత్త డ్రెస్ వేసుకుని నిలబడ్డావే. ఇది చెత్త డ్రెస్. మరేంట్రా, అమ్మాయిలు నన్ను చూడటం లేదని, సైడ్ కొట్టడం లేదని తెగ ఇదైపోయేవాడివి. ఈ చెత్త డ్రెస్సులు నిన్ను చూసి ఎలా అట్రాక్ట్ అవుతారా? ఇది వేసుకో. ఇవి నాకేనా? నీకే. ఎంతైనా నువ్వు దానకర్ణుడు. ఇంకా నయం, బలి చక్రవర్తి అనలేదు. అసలు మా వంశం దాన ధర్మాలు చేయడంలో పెట్టింది పేర్రా. మా ముత్తాత 100 ఎకరాలు దానం చేశాడు, మా తాత 1000 ఎకరాలు దానం చేశాడు, మా నాన్న ఉన్నదంతా దానం చేశాడు. ఇంకా మిగిలింది ఈ కోటు ఒకటే. దీన్ని నీకు దానం చేస్తున్నాను, తీసుకో. ఎంత అందంగా ఉన్నావురా. నిజంగానా? నీవే దొడ్డా. అమ్మాయిలే కాదు, ఈ గెటప్ లో నేను ఎవరు చూసినా మీద పడి నలిపేస్తారా. నేను అర్జెంట్ గా దీన్ని పోవాలి, ఇప్పుడే వచ్చా. చూసుకో, మనం ఎలా సైట్ కొడతాము. అడిగో. ఏం కావాలి సార్? ఖబర్దార్, మళ్ళీ మా చెల్లి దరిదాపులు ఎక్కడైనా కనిపించావో నీ శాల్తీ లేచిపోతుంది. ఇక్కడే నీ సమాధి కడతాం, జాగ్రత్త. రండ్రా. అయ్యో, ఇదేంట్రా, ఏమైందిరా? కొట్టారా? ఎవరు? ఎక్కడా? ఎక్కడ్రా వాళ్ళు? వెళ్ళిపోయారా? ఇడియట్. వాళ్ళు కొడుతుంటే ఒక్క కేక వేయచ్చుగా. దీనికి వెళ్ళకపోయింటే వాళ్ళని చితక్కుంటుంటే వాడిని పారిపోయారు. పిరికి నీకు ఇక అర్థం కాలేదా? నాకు అర్థమైందా? అదేంటంటే మన హ్యాబిట్స్ లో కోటీశ్వరాలు, అదే కాస్ట్లీ కార్ 4444 ఎంపీ గారు కూతురు, కత్తి లాంటి ఫిగర్. అవును, ఆమెకు నాకు ఏడు సంబంధం. నన్నెందుకు కొట్టించింది? సంబంధం ఉంది. ఆ అమ్మాయిని వల్ల వేసుకుంటే క్షణంలో కోటీశ్వరుడు అయిపోవచ్చని కాస్త ధైర్యం చేసి. హలో, ప్లీజ్ టేక్. What for? Because you are very beautiful. Thank you. ఆమెకు నువ్వు పువ్విస్తే వీళ్ళు నన్నెందుకు కొట్టారు? చెప్పేది పూర్తిగా విన్నరా మధ్యంతర వెధవ. Why? సూర్యుని వేడికి మీ లేత పెదవులు కమిలిపోయి వాడిపోతున్నాయి, అందుకు. Oh, very nice of you. అదే సరేరా, ఆ అమ్మాయి డ్రింక్ తీసుకోవడానికి వీళ్ళు నన్ను డ్రిల్ చేయడానికి ఏమిట్రా లింక్ ఉందిరా గూట్లే. నేను చెప్పేది పూర్తిగా విను. నేను ఇదే జాకెట్ వేసుకొని ఈ ఫైన్ మార్నింగ్ ఆమెను కలుసుకొని. హలో, ప్లీజ్ టేక్. ఏంటిది? అందమైన అమ్మాయికి నాలంటే అందమైన అబ్బాయి ఇచ్చేది ఏంటో మీరే చూసుకోండి. ఐ లవ్ యూ. ఆ తర్వాత సీను నువ్వు చూసిందే. ఈ రోజుల్లో ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఒక పెద్ద బ్యాంక్ దోచాలి, లేదా
బ్యాంక్ లాంటి అమ్మాయిని లవ్ చేయాలి. కాలికి బలం వచ్చింది, చేతికి బలం వచ్చింది. ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి. థ్యాంక్ యూ భుజగోవిందం గారు. మునక్కాయ కూర, మునక్కాయ సాంబారు, మునక్కాయ రసం, అబ్బా అన్ని రెడీ. ఇవన్నీ కలిపి కొట్టాడంటే నా అల్లుడు. కాళ్ళే రావట్లేదు, ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అవును, ఇంతకీ మన అల్లుడు గురం ఎక్కడా? ఏమిటి పందికొక్క శబ్దంలా ఉంది? కొంప తీసి ఇంట్లోకి దూరిందా ఏమిటి? అయ్యో, శోభన రోజు ఈ అపశకునం ఏమిటి? కర్మ కర్మ. ఉండు ఉండు, దీని పని చెప్తాను. ఇక్కడే ఎక్కడో దాక్కునే ఉంటుంది. దాగుచ్ 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 దా. నేనత్తా. అయ్యో రామా, ఇదేంట్రా కాలికి మెడకి ముడేసుకున్నావు? చేయబోయే కార్యానికి శక్తి వస్తుందని బాడీ వంగ తీసా, లాగైపోయింది. అయ్యో, ఇంకేం కడుపు? కడుపు సంగతి తర్వాత అత్త. ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి. కాసేపు ఇలాగా ఉంటేనే చేస్తాను, అప్పుడు శోభనం ఉండదు, తద్దినం ఉంటుంది. తీసేయ్, లాగ్ తీసేయ్. అయ్యో, ఇదేం కర్మ. ఏమిట్రా ఇది? సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది? ఎవర్రా చెప్పింది నేను ఇలా చేయమని? వాడే ఆ భుజగోవిందం గారు చెప్పాడత్త. ఆసనాలు వేస్తే నడుము ఇనుప చువాలు అవుతుందన్నాడు. ఇప్పుడు చీపురు పుల్లాలు అయిపోయింది. రారా కూర్చో. ఇదేంటత్తా, ఉలవల పులుసు, ఉలవల చారు, నిలమైన గుర్రానా? అవునరా, నా పాలిట గుర్రానివే. ₹1,00,00,000 జాక్పాట్ కొట్టే గుర్రానివి. అందుకే ఈ గుట్టు. జాక్పాట్ పిచ్చితో నాకు గుర్రంతిన గడ్డి పెడుతున్నావా? ఈ మధురమైన రాత్రి శోభనపై పెళ్లి కొడుక్కి పంచభక్ష పరమాన్నాలు పెడతారు తెలుసా? తెలుసు తెలుసు. పంచభక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకర్ణులాగా నిద్రపోతావు. అరకడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చెయ్యాలరా నువ్వు. నన్ను కుక్కతో పోలిస్తున్నావా? లేదు లేరా, తమాషా కన్నాను. ఇదిగో ఉల్లిపాయలన్నీ బాగా తిను, ఈ మునక్కాడలన్నీ బాగా చీకు. ఈ రాత్రి చూపించు నీ తడాకా. కారం కారం చాలా ఎక్కువగా ఉంది. అత్త, నేను అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అదా, నీ అరుపు రేసు గుర్రం సకిలింపులా వినిపించిందిరా. నా కర్మ, నేను నీకు రేసు గుర్రాలా కనిపిస్తున్నాను. అయ్యో, కాస్త పైకి లేపతా. ఓరి నాయనో, నేను లేపితే లేచేవాడివి. ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయనా? నీ కాయకు గోలతో చంపుతున్నావు కదే. ఏంట్రా? అమ్మా, రూపుకు బాగా అలంకారం చెయ్యి. అమ్మాయిని చూడటానికి నర్సాపూర్ జమీందార్ రామకోటి గారు వస్తున్నారు. ఎవరు?
బొచ్చు బెక్కిన కోడిలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉంటాడే వాడేనా? పెళ్లి కొడుకు రామ్ కొడుకు గారు ఎలా అవుతారే? వాళ్ళ అబ్బాయి తండ్రి నలిపోయినా కొడుకు తెలిపే. చాలా ఊరుకోరా, వాళ్ళ వంశమే బ్లాక్ అండ్ వైట్ సినిమా. అమ్మాయిని చక్కగా కలర్ఫుల్ ఫ్యామిలీలో ఇవ్వాలరా. అబ్బాయిని చూస్తే నీకు మతిపోతుంది. హత్సం సినిమా హీరోలా ఉంటాడు. సరేలే రమ్మను. ఇంతకీ రూపు ఎక్కడా? నరసయ్య వాడిని పట్టుకో, గట్టిగా పట్టుకో, పారిపోతాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు ఇవన్నీ కొడుతున్నావు? ఏమైందిరా? ఏమి లేదు మామ. రూపా మనమిద్దరం మొగుడు పిల్లలాట ఆడుకుందాం అన్నాను అంతే. దానికి వెంటబడి కొడుతుంది. నోర్వై, నన్ను పెళ్లి చేసుకుంటా చెప్తావా? నాకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పాను కదా నీకు. సిగ్గు లేకపోతే సరే. అక్కడ పెళ్లి వారు వచ్చేస్తున్నారు, టైం అయిపోయింది, లోపల పద. మళ్ళీ పెళ్లి చూపులా? నాకు పెళ్ళే వద్దని చెప్తే వినవే. పెళ్లి లేకుండా మోడులాగా బతుకుదాం అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా లోపలికి పద. పదమంటుంటే ఈసారి వచ్చే కుర్రాడికి ఏ గది పడుతుందో. గోవిందా గోవిందా. నమస్కారం అండి. రండి కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చోబాబు. ప్రయాణం అది బాగా జరిగిందా? ఈవిడ మా అమ్మగారు. నమస్కారం. అమ్మా, రూపు తయారైందా? కుందనపు బొమ్మలా తయారవుతోంది. మీకు వీడు కొడుకేనా? మరి మీ నాన్నగారు అమ్మగారు? మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను. ఇంకా అమ్మాయి సిద్ధం కాలేదా? వస్తుంది లేరా? కాఫీ నువ్వే చేసి వచ్చావు కదా. ఇదిగో వచ్చింది. రూపా కాఫీ ఇవ్వమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. హాయ్ సుప్పు, హాయ్ మైంగ్స్. ఆఫీసులో నేను ఏం చేస్తున్నానో మీరు చెప్పుకోలేరు. హాయ్ సుబ్బారావు, బతిగా ఉన్నావా? బాగున్నావా అంటానికి బదులు బతికున్నావా అంటున్నావు. ఈ రోజు పేపర్ చూసావా? తీరిక ఎక్కడ వచ్చింది? మరి అందుకే ఇదిగో చూడు. మెయిన్ పేజీలో మర్డర్స్, సెంటర్ పేజీలో సూయిసైడ్స్, లాస్ట్ పేజీలో రేపులు, భూకంపాలు. ఏబిసిడీలు చదవని వాడితో అయినా మాట్లాడచ్చు, కానీ ఇలా పేపర్ చదవని వాడితో అస్సలు మాట్లాడలేనురా. మరి విమానాలు పొలాల్లోనూ, రైళ్లు నేల మీద, బస్సులు నీళ్లలోనూ నడుస్తున్న రోజులు ఇవి. ఇక బతుకున్నావా అని కాకపోతే బాగున్నావా అని ఎలా అడగమంటావు? బాబు తిండి తర్వాత బట్ట ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు? మరి మంచినీళ్ళు మాట ఏంటి? వాడు రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? చేసుకుంటే నాకు అభ్యంతరం ఏంటి? ఏం లేదు సార్, మీ హోల్సేల్ షాప్ నుంచి నాకు గార్మెంట్ సప్లై చేయాలా అంతే. సప్లై చేయాలంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. టర్మ్స్ కండిషన్స్ ముందే అన్ని వాడికి చెప్పేశాను లేరా? మీరు ఏ కండిషన్స్ పెట్టినా మాకు ఓకే సార్. రేపే అడ్వాన్స్ ఇచ్చేస్తాను, మీరు హెల్ప్ చేయాలి సార్. హెల్ప్ చేయనని ఎందుకు అనుకుంటున్నారు? మీరు తీసుకొచ్చింది ఎవరిని? సుబ్బారావు గారిని. సుబ్బారావు గారు ఎవడు? నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ కి హెల్ప్ చేయని ఎదవెవడు ఉంటాడు? ఉంటే మాత్రం ఆ ఎదవని నేను ఎందుకు అవుతాను? థ్యాంక్స్ రా, మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తావు? ఎళ్ళు మాత్రం ఏం పీకు? అయ్యా బాబోయ్, నీకు దండం రా బాబు. ఒరేయ్ వెళ్దాం పద, మనం వచ్చిన పని అయిపోయిందిగా. ఇంకాసేపు ఉంటే బుర్రలు తినేస్తాడు. పద పద. వస్తాం సార్. అసలు మీకు బుర్రలు ఉంటే కదా నేను తినడానికి.
మన ఫస్ట్ నైట్ పార్టీ. టైర్ పంచర్ అయిన కారులో వస్తున్నాడేంటి? నీ వాళ్ళకని చూడగానే ఊహించాను నీకు యావ ఎక్కువ చావ తక్కువ అని, ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అని. ఒక్కలా అయిపోయావంటే ఆ అమ్మాయి గట్టి పిండమే. అబ్బా, పుండు మీద కారం చెల్లినట్టు ఏంటి సార్ మీ రన్నింగ్ కామెంటరీ? ఎంతో ఎగ్జాంపుల్స్ వద్దు, సిగ్గు వదిలేసుకుని సమస్య ఏంటో చెప్పు, పని వదిలేసుకుని పరిష్కారం ఏంటో చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, అలా కాలింది సార్ నా కర్మ. ఇప్పటికైనా అర్థమైందా? ఎదుటోడు ఫ్లాష్ బ్యాక్ ని సింపతి ఒలకపోయడం కాదు, మన మీద మనకే సింపతి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. డాక్టర్ల దగ్గర జబ్బు దాచి, లాయర్ల దగ్గర కేసు దాచి, ఫ్రెండ్స్ దగ్గర మనసు దాచి మోమాట పడ్డావనుకో, జరగకూడదు ఏదో జరిగి కాకూడని కనెక్షన్ ఏదో కట్ అయిపోతుంది. అవును సార్, ఊబిలో పడి మట్టి పిసికినట్టు అయింది నా పరిస్థితి. మరి అదే, ఏది పిసకాలన్నా అందులో అనుభవం ఉండాలి. ఓ ఎదవ ఎగ్జాంపుల్స్ ఆపేసి జరగాల్సింది థింక్ చేయి. ఈ శోభనాన్ని నమ్ముకొని గాలిలో మేడలు కట్టాను సార్, అవి పేక మేడల్లా కూలిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు. ఓ టెన్షన్ పడిపోకు, నాకు తెలిసిన నిమ్మకాయల డాక్టర్ ఒకడు ఉన్నాడు. వశీకరణ మంత్రం వేసి నిమ్మకాయ ఒకటి ఎత్తాడు, దాంతో శోభన సాఫీగా జరిగిపోద్ది. అది ట్రై చేయి. ఓం హ్రీం క్రీం సఖా అతల వితల సుతల పాతాళ భైరవి. ఓ భీం బాబా క్రీం బాబా నీం బాబా. హట్! ఓం స్వాహా. భక్త తీసుకో, ఈ నిమ్మ పళ్ళను భద్రంగా దోచుకో. వశం కావలసిన కన్నె పిల్లకు ఒకటిచ్చి రెండవది నీ దగ్గర ఉంచుకో. వశము కావలసిన ఆ కన్నె పిల్ల నీ వశం అవుతుందిరా. ఎంత సార్ ఫీజు? ఓం ఫట్ 2000 నాయన. 2000? ఓం ఫట్. అతల వితల పాతాళ భైరవి స్వాహ. ఓం ఫట్. రూపా, ఇటు చూడు ఏం తెచ్చానో. వీటిని చూస్తుంటే నీకు ఆశ పుడుతుందా? అవును. ఎలాంటి ఆశ? అది కావాలనిపిస్తోంది. అది కావాలనిపిస్తోందట. మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి. తీసుకో. ఆ నిమ్మ పండు కూడా ఇవ్వు. అమ్మో, ఇది మగ నిమ్మ పండు, నీకు ఇవ్వకూడదు. అది ఆడ నిమ్మ పండు, అందుకే నీకు ఇచ్చా. నేను బయట కూర్చుంటా, నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. అయ్యో. ఇదేమిటి, లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మపండు వాసన చూస్తున్నాడే ఆడంగి రేకుల చిన్నబాబు గారు. ఓహో, గుజ్జలు గున్నారావు గారు. మీరు అలా పిలుస్తారనే నేను ఆ గెటప్ లో మీతో పాటు ఇంట్లోకి రాలా. సల్మాన్ ఖాన్ గెటప్ వేసా. ఆహాహాహా, మీ నాన్న డ్రెస్ వేసుకువచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహా, మీ గజ్జల గుర్రం ఎక్కడా? గుర్రమా? ఊరి బయట గడ్డి మేస్తుంది. చెప్పోయా చెప్పోయా బాబు. ఆ కొట్టంలో బుగ్గలు బూరెలో చేసుకొని కూర్చుని. బూరెలా? బూరెలంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడే తినేస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒంటరిగా కూర్చున్నావంటే నా కోసమే వెయిట్ చేస్తున్నావని తెలిసిపోయింది. మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నావి లేజర్ కిరణాల లాంటి కళ్ళు, నువ్వెక్కడున్నా అవి కనిపెట్టేస్తాయి. అలాగా? ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి గోక్కోవాల్సిందే. ఏంటి రూప ఆలోచిస్తున్నావు? అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత గురించేగా, అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పోను పోను నీకే అర్థం అవుతుందిలే. అవునవును, పోను పోను మీకు అర్థం అవుతుంది. రూపా, నిన్ను రాణిలాగా చూసుకుంటాను. 24 గంటలు నిన్నే కన్ని పెట్టుకుంటాను. మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు, ఇక్కడ మంట ఎక్కువ. మన హనుమనికి హిమాలయకి వెళ్తాం, హాయిగా ఉంటుంది.
ఏంటి పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు? రూపా మామ పిలుస్తా ఉంది ఎళ్ళిపో. ఈ బాబుకి ఏం పనిలేదు, ఊరికి పిలుస్తూ ఉంటుంది. పర్వాలేదు, మీరు ఇలాగే కబుర్లు చెప్తూ ఉండండి. వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది. రూపా నువ్వు పెద్దవాళ్ళు పిలిస్తే పోవాలి. పర్వాలేదు, మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు. రూపా ఆ! బామ్మ నన్ను పిలుస్తుంటే మీరెందుకు కలుస్తున్నారు? వెళ్ళిపోకూడదు. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు పైన తిప్పుంటారని. ఏంటి సార్ అంత అర్జెంటా? ఏంటి సార్ పూరలు తింటారని లోపలికి వెళ్ళారు, మీరు తిన్నారా లేక మా అక్క తినిందా? ఈ 10 రూపాయలు తీసుకో. నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమాక. మీరు పైన తిప్పినప్పుడల్లా నేను ఉండుంటే. రూపా కావాలనే చేసావా? నీ సంగతి తర్వాత చూస్తా. పెళ్ళికి